ఏదైనా అనుభవిస్తే గానీ అర్థం కాదనేది పెద్దలు ఊరికనే చెప్పరనమాట. ఏదైనా మనకు జరిగితేనే తర్వాత మనం వింటామని ముందంతా ఎక్సర్సైజ్‌లు, వాకింగ్‌లు జనాలు తెగ చేస్తున్నారు. ఎందుకు ఆ తినడం ఎందుకు, ఆ ఎక్సర్సైజ్‌లు ఎందుకు అని వెటకారంగా చూసేదాన్ని. ఇప్పుడైతే మన వరకు వచ్చి మనకు జరిగింది కాబట్టి డాక్టర్ అన్నాడు, "మొన్న పెయినొస్తుంది డాక్టర్ మీరేసిన మత్తు ఇంజెక్షన్‌కి ఈ దెబ్బకి పెయినొస్తుంది అంటే 1 మంత్ ఉంటది. నేను నీకేం మెడిసిన్ రాయను." ఒకటే మాట చెప్పేసాడనమాట. ఏ మెడిసిన్ రాయను. పొద్దున ఒక అరగంట కానీ, గంట కానీ, సాయంత్రం ఒక గంట కానీ వెళ్ళేసి వాకింగ్ చెయ్యు, ఎక్సర్సైజ్ మొదలెట్టు. అప్పుడే అన్నీ తగ్గుతాయి అని చెప్పాడనమాట. అప్పుడే అదే అనుభవించి ఎక్స్‌పీరియన్స్ అయితే గాని తెలీదంటే ఇలాంటిదే అనమాట. సో, ఇప్పుడు చచ్చినట్టు పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక గంట మ్యాక్సిమం ట్రై చేసి ఎక్సర్సైజ్‌లు, వాకింగ్‌లు చేస్తున్నాననమాట. సో, అందుకే ఏదైనా తగిలేంత వరకు కాకుండా నాలాగా చేసుకోకుండా ముందు జాగ్రత్త పడండి. ఇప్పుడైతే వీడియో విషయానికొస్తే కర్టన్స్ ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఇలా ఉంటాయి కదా మన ఇంట్లో. ఇవి స్టీల్‌వి కానీ, ఇలా ప్లాస్టిక్‌వి అయితే చాలా వరకు పాడైపోయాయి. నాకు ఈ ట్రిప్ తెలీదప్పుడు. ఇప్పుడు ఈ టిప్ తెలిసిందనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఒక తాడుని తీసుకొని మొత్తం ఈ రంధ్రాల ద్వారా అంత ఎక్కిచ్చేసి ముడి కట్టేసుకోండి. తర్వాత ఒక టీ షర్ట్ ఉంటది కదా! ఆ టీ షర్ట్ పైనేసేసి మొత్తం దాన్ని కవర్ చేసేసి తాడుని కట్టేసి మిషన్‌లో ఏసి వాష్ చేశామంటే ఎలా ఉన్నాయి అలాగే ఉంటాయి. ఇవి పాడవు. ప్లస్ అన్ని కర్టన్స్ ఈజీగా వాష్ అయిపోతాయి. పెద్ద శ్రమ పడక్కర్లేదనమాట.